చెప్పు భద్ర. అన్నా పోలీస్ జీప్లోకి ఇస్తున్నారన్న వాళ్ళని ఫాలో చేయి. ఈ అమ్మాయి ఆదిత్యనారాయణ కూతురు సార్. నీతో మాట్లాడాలి కిట్టు, చాలా చెప్పుకోవాలి. ఎవరైనా ప్రేమించావా? డాడ్ పర్లేదు చెప్పు. కిట్టు అని చాలా మంచోడు డాడ్. ఐ లవ్ హిమ్. మంచోడు అనుకుని ప్రేమించావా? ప్రేమించాడు కాబట్టి మంచోడు అనుకుంటున్నావా? లేదు డాడ్, నా మనసు తప్పు చెప్పదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తనకి ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ తప్ప. ఓ సారీ. ఎడ్యుకేషన్? మెకానికల్ ఇంజనీర్. గుడ్ గుడ్. కానీ గ్యారేజ్ రన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్తో. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు? పెద్ద ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలని తన టార్గెట్. సో ఈజ్ అంబిషియస్. అతనికి 50,000 నెల శాలరీ చాలదు, కోట్లు కావాలి. కమ్ ఆన్ డాడ్. ఓకే ఓకే. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. అంటే అతనికి నీ మీద ప్రేమ లేదు. నీ ప్రపోజల్లో లాభ నష్టాలు ఆలోచించి నీ కేసు చెప్పాడంతే. తనకి నీ గురించి మనకున్న డబ్బు గురించి ఏం తెలీదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలియాలంటే నీ లైఫ్ స్టైల్ చూస్తే చాలు. అతను కేవలం నీ డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. దట్స్ ఇట్. మీరెన్ని చెప్పినా కిట్టు డబ్బు కోసమే నన్ను ప్రేమించాడంటే నేను నమ్మను. మనసిచ్చినంత తేలిక కాదమ్మా కూతుర్నివ్వటం. తండ్రిని కదా, నా డౌట్స్ నాకుంటాయి. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటి? నువ్వు హైదరాబాద్ ల్యాండ్ అవగానే మా ఫ్రెండ్ నీకు 25 lakhs ఇస్తాడు. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగ్గానే గ్యారేజ్కి వెళ్తావని నాకు తెలుసు. కార్ రిపేర్ అని చెప్పి అందులో ఆ 25 lakhs వదిలేసాయి. జానకి కార్లో ఈ బ్యాగ్ ఉందిరా, నీ దగ్గరే ఉంచు, రేపు మార్నింగ్ తీసుకుంటా. ఇదిగో బ్యాగు, ఇదిగో కీస్. ఓకే థ్యాంక్ యూ. హావ్ టు లీవ్. బేబీ చెప్పమ్మా. సారీ డాడ్, నువ్వు ఓడిపోయావు. నువ్వు పెట్టిన టెస్ట్ లో కిట్టు గెలిచాడు. నేను వదిలేసిన అమౌంట్ యాజ్ ఇట్ ఇస్ గా తిరిగి ఇచ్చేసాడు ఇప్పుడే. అంటే నేను ఓడిపోలేదమ్మా, గెలిచాను. నీ సెలక్షన్ గెలిచిందంటే నా పెంపకం గెలిచిందని అర్థం. డాడ్ మరి ఆ క్యాష్? బేబీ అది ఫేక్ మనీ. ఫేక్ మనీయా? తప్పదమ్మా, డబ్బులే కాదు అవసరానికి తప్పులను కూడా వాడుకోవాలి. ఆ ఫేక్ మనీ నీ దగ్గరే ఉంచు. నేను వచ్చి ప్రొసీజర్ ప్రకారం తగలబెట్టేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ. హైదరాబాద్ రాగానే కిట్టుతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ కిట్టు, ఐ మిస్ యూ. ఎక్కడున్నావు కిట్టు? చిన్నప్పటి నుంచి నాకు ఫారెస్ట్ అంటే ఇష్టం. మనుషులను చంపడం అంటే ఇంకా ఇష్టం. వాళ్ళ వేడిలు తీయండిరా, పరిగెట్టండిరా. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేయలేదు సార్. ఏంటమ్మా? జానకి ఎక్కడుందో మాకు తెలుసని మీ ఫీలింగ్. అదే మమ్మల్ని చంపేసేది ఎక్కడుందో మీకు తెలియదని మీరు ఫీల్ అవుతారుగా. బా సూపర్ మచ్చా, బిల్ల లాజిక్ పట్టుకున్నావా? ఒరే ఎర్రమచ్చా రా, ఇక్కడ నుంచో. ఇప్పుడు పరిగెత్తండిరా. ఇక్కడే ఉంటే కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తా. అదే పరిగెడితే ఆ టర్నింగ్ దాకా వెయిట్ చేస్తా. ఇద్దరికి చెరో బుల్లెట్ యూజ్ చేస్తా. లక్కుంటే బతికిపోవచ్చు. చెప్పు అన్నా, పోలీసుడు వాళ్ళు షూట్ చేస్తారంట. నాకు ఆ కార్డు కావాలి. అవసరమైతే పోలీసు ఉండేసి వాళ్ళు మాత్రం చావకూడదు. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాన్స్ తీసుకుంటారా, చచ్చిపోతారా? సార్ ప్లీజ్ సార్, సార్ 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 వాళ్ళు పారిపోయారు సార్.
అదృష్టం కొద్ది ఆ గన్న పేలేదు. బాబా ఉన్నాడు రా. జై నిమాచి బాబా. కింద పేలంది బాబా దైవాలు కాదురా, కిందలో బుల్లెట్లు లేకపోవడం వల్ల. కారాగానే కాళ్ళకి గంట తగిలింది. ఎవరికి తెలియకుండా బుల్లెట్స్ తీస్తాను. టైం లేదురా, చారొక్క డేంజర్లో ఉంది. ఎలాగైనా కాపాడుకోవాలి. ఎవరు కిడ్నాప్ చేసాడో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేసాడో తెలీదు, ఎక్కడ దాచాడో తెలీదు. ఎలా? ఆదిత్యనారాయణ ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడో గుర్తుందా? డబ్బులతో పాటు యాక్సెస్ కార్డు కూడా ఇచ్చా అన్నాడు. అంటే ఇది కేవలం డబ్బుల కోసం అంత జరిగిన కిడ్నాప్ కాదు, దీని వెనకాల ఏదో స్టోరీ ఉంది. నిజమేరా, బ్యాగ్ ఓపెన్ చేయగానే అదేదో కార్డు కనపడింది. మనకు పనికి చూస్తూ కదరా, నేనే దూరంగా చేశాను. ఇప్పుడు యాక్సెస్ కార్డు మనకు దొరికితే ఈ కిడ్నాప్ గురించి ఏదో క్లూ దొరికినట్టే. ఇప్పుడు మనం అర్జెంట్గా గ్యారేజ్కి వెళ్ళాలి అంటే మనకు వెహికల్ కావాలి. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి,